దొంగరాతల ద్విభేది, ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సీఎస్, అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు, అంతా ఓకే అని ప్రొఫార్మా పంపించి మరీ ఆదేశాలు, డూడు బసవన్నలా సంతకాలు చేసిన ఐఏఎస్లు, ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు. జగన్ సర్కారు హయాంలో ఇది కలెక్టర్ల తీరు. చరిత్రలో రామోజీకి చిరస్థాయి. విశాఖ చిత్రనగరికి ఆయన పేరు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం. రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరవదు. టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు. 5 ఏళ్లుగా ఇష్టారాజ్య నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువ. ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయింపు. దర్శనాల పేరిట వసూళ్లు. అడ్డగోలుగా నియామకాలు. పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు. పరీక్షలు నిజాయితీగా జరగాలి. నియామకాల్లో ఆటంకాలు ఉండొద్దు. ద్రౌపది ముర్ము. 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ. 65 లక్షల మందికి పింఛన్దారులకు 4,399 కోట్లు. ఒక్క రోజులో పంపిణీకి ఏర్పాట్లు. సీఎస్ జగన్కు జనం గుణపాఠం. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలన విస్మరించారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు.